మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. చెప్పండి ఎక్కడ? వజ్రమ్మ గారు లేకపోయిన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. నిజంగా ఇదంతా మట్టి లోకం, ఇదంతా కీడు కలిగిన లోకం, ఇదంతా శాపగ్రస్తమైనటువంటి లోకం, ఇదంతా బాధకరమైనటువంటి లోకం. కాబట్టి ప్రభువును గుర్తెరిగినటువంటి వారు, ప్రభువులో కొనసాగేటువంటి వారు, ప్రభువులో విశ్వాసంలో ముందుకు కొనసాగేటువంటి వారు, వారు మరణించిన వారికి ఒక శ్రేష్టకరమైనటువంటి నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. ఆ నిరీక్షణే మనోహర స్థలము. చెప్పండి, ఆ స్థలమే. కాబట్టి ఇది శాశ్వతము కాదు. అందుకే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. చెప్పండి, ఏదంట? శ్రేష్టమైన. కాబట్టి ఈ లోకమంతా భ్రష్టమైనది, ఈ లోకమంతా తుచ్చమైనది, ఈ లోకమంతా కీడు కలిగినటువంటిది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి మరి ఆమె చనిపోయినప్పటికీ మరి వారు జీవిస్తూ జీవగలిగేటువంటి ప్రభు సన్నిధిలో జీవగలిగేటువంటి మాటల ద్వారా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. ఎందుకంటే ఏం కలిగిందంటే శ్రేష్టమైన స్వాస్థ్యం. నిజంగా మన జీవితాల్లో ఇది అందరూ కలిగినటువంటి వారు ఉండాలి. ఎందుకు ఈ మాట నేను నిక్కచ్చిగా మరి వర్జన్ గారి విషయంలో చెప్పగలుగుతున్నానంటే, మొన్న చనిపోయినప్పుడు నేను వస్తే కుటుంబం చాలా మంచి సాక్ష్యం ఇచ్చారు. ఆమె కోమాలో ఉండి కూడా వారు ఆ క్రిస్మస్ దినాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఈస్టర్ దినాన్ని జ్ఞాపకం చేసుకోవటం, అంటే ఆ స్పర్శ, ఆ దేవుని తాకిడి, ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు చూడండి. మరి పడక మీద తాను బాధలో ఉండవలసినటువంటి పరిస్థితి, తాను ఏదో ఆలోచన, వారికి అనేకమైన విషయాలు చెప్పాలి. ఎందుకంటే లోక సంబంధంగా వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో ఏదో ఆశలు ఉంటాయి. కానీ ఆమె ఆశ అంతా ఏమిటంటే, ఈరోజు ఈస్టర్ కదా, ఈరోజు క్రిస్మస్ కదా, ఇట్లాగా మరి కుటుంబస్తులతో, బిడ్డలతో మరి ఆ బలహీన పరిస్థితిలోనే, ఆ పడకలోనే ఆమె మరి ఎంతో ప్రభు కొరకైనటువంటి నిరీక్షణ కలిగినటువంటిదిగా ఉంది. నిజంగా ఇలాంటి నిరీక్షణ మన జీవితాల్లో కూడా ప్రభువుని కలిగి ఉండి ప్రభు సన్నిధిలో మనం ఉండగలిగితే, మనం కూడా ఎలాంటి దినములోనైనా, అది మంచి దినం కావచ్చు, లేకపోతే మరొక దినం కావచ్చు, ఆపద కాలం కావచ్చు, అది చివరి కాలం కావచ్చు, ఒక నిరీక్షణతో మనం ఉంటాం. అది పడకలో కానివ్వండి, అది మరొక చోట కానివ్వండి. ఆమె అంత పడకలో బలహీనమైనటువంటి ఉత్సాహ పరిస్థితుల్లో కూడా ఆమె ఆలోచన అంతా ప్రభు సన్నిధి పరిచినటువంటి ఆలోచన. ఆమె మరి ఆ తల్లి గారు చదివిస్తున్నటువంటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. చెప్పండి, శ్రేష్టకరమైన స్వాస్థ్యము. కాబట్టి అందుకే భక్తుడు అంటాడు, నేను ఈ లోకంలో పరవాసినినే. చెప్పండి, మనందరం ఎవరంట? అందుకే చక్కటి పాట ఉంది, పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ హరినే చేరెదను, నేను నీ హరినే చేరెదను. కాబట్టి మరి చక్కగా ఈ లోకం నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నప్పుడు మరి వ్యక్తిగతంగా నాతో మాట్లాడేది బాగున్నప్పుడు అట్లా వచ్చి, అయ్యా మరి ఎంతో శ్రేష్టకరమైన మాటలు, ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, గురంతా ప్రభు కొరకైనటువంటిది, గురంతా ప్రభు మాటలు కొరకైనటువంటిది, గురంతా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఎందుకంటే పునాది అలాంటిది. భగవాసులం అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం పరిశుద్ధముగా, మనం పవిత్రముగా, మనం ప్రభుకి ఇష్టముగా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా, మనోహరమైన స్థలాన్ని పొందేటువంటి వారముగా, శ్రేష్టకరమైన ఆ స్థలంలో పాలు పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలని వర్షమ్మ గారి ఆదరణ కూడిక ద్వారా మరోసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పరవాసులు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి లోబడి ముందుకు కొనసాగుదాం. చివరిగా
ఒక శ్రేష్టకరమైనటువంటి మాట. మన స్థితి ఎక్కడుందంట? పరలోకం ఉంది. మన పౌర స్థితి పరలోకం. కాబట్టి ఇక్కడ దేశాలున్నా ఇక్కడంతా మన ఆశలున్నా కానీ మన పౌరస్థితి పరలోకం. కాబట్టి మన గురంతా ఏం కలిగి ఉండాలి? పరలోకం. అందుకే చక్కటి పాట అంటాడు, మనుషులు మాట్లాడు పరలోకము. పిల్లలను చూస్తుంది దేవుడి యొక్క చిత్తం చొప్పున చక్కగా మరి ఆ దేవుని యొక్క నిత్య మహిమలో ప్రవేశించిన కనుక ఆనాడు దైవజనుడైన భక్తిపరుడైన ఆ బిడ్డ లాజరుని ఆయన్ని దేవదూతలు వచ్చి పరలోకానికి చేసుకుని హాయిగా ఉన్నాడు, నెమ్మదిగా. అయ్యా ఆ స్థలం కావాలంటాడు ఒక ఆయన. అయ్యా ఆయన పంపించి నాకు కొంచెం కాసి నీళ్లు పంపి చాలు అని అన్నాడు. కానీ దేవదూతలు కాబట్టి అలాంటి స్టేట్మెంట్ ధన్యత చదువుకుంటారు. అలాగే జీవించి మనకు కూడా అలాంటి జీవితం ఉంటుంది, అలాంటి ధన్యత ఉంటుంది, అలాంటి ఆదరణ కూడా ఉంటుంది. కాబట్టి 9 దినం జరుగుతుంది కూడిక ద్వారా మా శాంతిని చెప్పారా? పరమునందు